శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే. అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మనము ఏకాదశి వ్రత కథలోని పద్మిని ఏకాదశి వ్రత కథ గురించి అయితే మనము విందాము. పద్మపురాణంలోని శ్రీకృష్ణుడు యుధిష్ఠిర సంవాదము. అధిక మాసంలో శుద్ధ ఏకాదశికి పద్మిని ఏకాదశి అని పేరు. ఈ వ్రతం పాటించడలా పద్మనాభుడైన భగవంతుని యందు భక్తి కలుగును. దశమి నాడు ఏకభుక్తంతో ఉండి నేలపై శయించవలేను. ఏకాదశి నాడు ప్రాతఃస్నానం ఆచరించి గంధ పుష్ప ధూప దీప నైవేద్యములతో భగవానుని పూజ చేయవలెను. గ్రామ్య కథలు అనగా సంసారమునకు సంబంధించిన కథలు చెప్పుట వినుట చెయ్యరాదు. రాత్రింభవళ్ళు కృష్ణ కథలచే శ్రవణము కీర్తనము చేయవలెను. మరునాడు భగవదర్చన చేసి నివేదన సమర్పించి ఆ భగవత్ప్రసాదము సాధు బ్రాహ్మణులచే తినిపించి పారణము చేయవలను. ఈ వ్రతమును గురించి పులస్త్యుడు నారదునితో ఇట్లు చెప్పాను. ఓ నారద, ఒకానొకప్పుడు కార్తవీర్యార్జునుడు రాహుని జయించి కారాగృహమును బంధించెను. దీనికి సంబంధించిన కథను వినుము. పూర్వము త్రేతాయుగమున హైహేయ వంశమున కార్తవీర్యార్జునికి 1000 మంది భార్యలు కలరు. వారి యందు సంతానం కలగపోటచే రాధ్య భారమును మంత్రికి అప్పగించి తపస్సు చేయుటకు మందరగిరికి వెళ్ళెను. పట్టమహిషి అయిన పద్మినీదేవిని వెంట తోడుకుని వెళ్ళి ఆ పర్వతముపై 10,000 సంవత్సరములు తపస్సు చేసిరి. పద్మినీదేవి ఇక్ష్వాకు వంశంలో రాధ్య సత్య హరిశ్చంద్రుని కుమార్తె. అనేక సంవత్సరములు సుదీర్ఘ తపస్సు చేయుటచే కార్తవీర్యార్జునుని బలము క్షీణించి ఉండెను. అప్పుడు పద్మినీదేవి అర్తి మహర్షి భార్య అయిన అనసూయాదేవి సన్నిధిలో శరణాగతి అయి తన భర్త సుందరాకృతిని పొందోలనని మరియు మహాపరాక్రమశాలి వీర్యవంతుడైన కుమారుగలుటకు మార్గము తెలుపమని ప్రార్థించగా ఆమె, ఓ పద్మిని, నీవు నీ భర్త కలిసి అధిక మాసం శుద్ధ ఏకాదశి తిథి యందు ఉపవాసముని శ్రీకృష్ణారాధన చేయవలను. ఈ ఏకాదశి చాలా పవిత్రమైన. దీనికి పద్మిని ఏకాదశిని వేరొక నా శుభనామము గలదు. ఈ వ్రతమును ఆచరించిన మహాపరాక్రమశాలియగు కుమారుడు జన్మించినని తెలపగా ఆమె అట్లే చేసి మహాబలశాలి అయిన కుమారుని పొందెను. ఓ దేవర్షి, పూర్వము కార్తవీర్యార్జుని తండ్రి కూడా ఎంతో నిష్ఠతో ఈ వ్రతాచరణ చేసి అతి పరాక్రమవంతుడైన కార్తవీర్యార్జుని పుత్రునిగా పొందెను అని పులస్త్యుడు నారదునికి వివరించెను. శ్రీకృష్ణుడు కూడా యుధిష్ఠిర మహారాజుతో ఈ విషయం తెలిపాను. పద్మపురాణంలో ఉత్తరఖండంలో 29వ అధ్యాయం నుండి 37వ అధ్యాయంలో ఈ అధిక మాస మహత్యమును గురించి చెప్పబడింది. ఈ ఏకాదశిని కామదా ఏకాదశిని కూడా అంటారు. భక్తి నిష్ఠలతో ఉపాసన నుండి పురుషోత్తమ పూజ సలిపి భోగరాగముతోను నైవేద్యంతో ద్వారా భగవంతుని సంతృప్తిపరచి వారి యొక్క నామ రూప గుణ లీలా మహిమలను శ్రవణ కీర్తనం చేసిన తప్పక భగవన్ సన్నిధానమును పాదకమలముల సేవా భాగ్యము శాశ్వతంగా పొందగలరు. ఈ విధంగా మనము ఏకాదశి వ్రత కథలైనటువంటి మొత్తం అన్ని కథలు కూడా సంవత్సరానికి అన్ని కథలు కూడా మనం విని ఉన్నాము. మనకి నెలలో వచ్చే 2 ఏకాదశులు అలా మొత్తం సంవత్సరానికి వచ్చే అన్ని ఏకాదశులు కథలు అన్నీ విని ఉన్నాం కదా. తర్వాత మళ్ళా మనము ద్వాదశి మహాద్వాదశులు అష్టమహాద్వాదశి వ్రతాల గురించి అయితే మనము విందాము. ఈ ఏకాదశి చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఈ ద్వాదశి చేస్తే 1000 ఏకాదశులు చేసినంత ఫలితం వస్తుంది ఈ ఒక్క ద్వాదశి చేస్తే. అటువంటి ద్వాదశులు ఏమున్నాయి, అలాంటి ఈ ద్వాదశులు అసలు వ్రతం ఏమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా మనము విందాము. తర్వాత అంతవరకు స్వస్తి. ఆ భగవాన్ అనుగ్రహణ మనందరిపైన ఉండని కోరుకుంటూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త మంగళాని